కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 25th June Thursday 2026 yet another lively day. 2026 theme for the day is World Vitiligo Day. అంటే June 25th ఎవ్రీ ఇయర్ వరల్డ్ విటిలిగో డేని కొమోమరేట్ చేస్తారు ఆర్ ఇట్ ఈస్ బీన్ సెలబ్రేటెడ్. సెలబ్రేషన్ కన్నా ఇట్స్ అన్ అవేర్నెస్ డే అన్నమాట. Vitiligo is a type of disease where people lose their melanocytes and white patches on their skin. 2026 theme for the day is From Stigma to Strength. The theme emphasizes transforming shame and misunderstanding around vitiligo into confidence, acceptance, and empowerment. It calls on society and healthcare providers to replace discrimination with support, inclusion, and evidence-based care. పిల్లలు పెద్దలు కథాకమలం అంటున్నాము, కథలు లేకుండా ఇదేంటి అని అనుకోవద్దర్రా. ఇలాంటివన్నీ తెలుసుకుంటే కథతో పాటు మనలో కొంచెమైనా మానవత్వం పెరుగుతుంది. కథ వింటూ ఉంటే మనలో చైతన్యం వస్తుంది. కానీ చైతన్యంతో పాటు మానవత్వం కూడా కావాలి కదా. అందుకే ఇలాంటి స్పెషల్ డేస్ గురించి తెలుసుకున్నామనుకోండి, మంచి చెడు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు, మనం ఏం చేయొచ్చు వాళ్ళ కోసం అనేది అర్థమవుతుంది అని కథాకమలం ఇది కూడా డే స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో మరి ఇలా విటిలిగో అనే కండిషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ మీద వైట్ ప్యాచెస్ కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూసారా? చూసినప్పుడు మనం ఏంటంటే దాన్ని వింతగా ఎక్స్ప్రెస్ చేయకూడదు ఆర్ మన చూపులో తేడా రాకూడదు. వస్తుంది అది సహజం, కానీ రాకూడదు, అలా చేయకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు అని అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేస్తారు ఆర్ అనౌన్స్ చేస్తారు. The absolute cause of vitiligo is not known, but ongoing research is trying to find evidence of why melanocytes die. Melanocytes అంటే మెలానిన్ ప్రొడ్యూస్ చేసే, అంటే నలుపు కలర్ని బ్లాక్ కలర్ని ప్రొడ్యూస్ చేసే మెలానిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ మాట. డై అండ్ రిజల్ట్స్ ఆఫ్ స్టడీస్ అజ్యూమ్ దట్ జెనెటిక్స్ ఈజ్ టు బీ ద రీజన్ టు సమ్ ఎక్స్టెంట్. జెనెటిక్స్ కావచ్చు అనేది ఇప్పుడు వరకు తేలింది, కానీ కరెక్ట్ రీజన్ మనకి ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. విటిలిగో రిజల్టింగ్ ఫ్యాక్టర్స్ మే బీ, అంటే విటిలిగో ఎందుకు రావచ్చు అనేది ఇట్ మే బీ ఆటోఇమ్యూన్ డిజార్డర్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, న్యూరోజెనిక్ ఫ్యాక్టర్స్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ డ్యూ టు డిఫెక్ట్ ఇన్ మెలనోసైట్స్. ఇవి ఏవైనా కూడా రీజన్స్ కావచ్చు. మరి సిమ్టమ్స్ ఏంటి అంటే అది విటిలిగో అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ప్రిమెచ్యూర్ వైట్నింగ్ ఆఫ్ ద హెయిర్ ఆన్ హెడ్, ఐలాషెస్, ఐబ్రోస్ ఆర్ బియర్డ్. సో ఇట్లా వైట్ ప్రిమెచ్యూర్ చిన్నప్పుడే అట్లా వస్తే కనుక అది విటిలిగో అని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? వీ హ్యావ్ టు కన్సల్ట్ డెర్మటాలజిస్ట్. సో అలాగే కాకుండా ఇంకొక సిమ్టమ్ ఏంటి అంటే ఇచ్చింగ్ వస్తుందంట, దురద వస్తుందంట. ఏదైతే వైట్ అయిపోయి ఐలాషెస్ కానీ హెడ్ కానీ అక్కడ దురద వస్తూ ఉంటుంది, అది కూడా ఒక సిమ్టమ్. డిస్కలరేషన్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్, అంటే మన నోటిలో లైక్ జిలాటిన్ లాగా జిగురుగా ఉంటుంది కదా నోటి లోపల పొరలు, ముక్కు లోపల పొరలు అవి కూడా డిస్కలర్ అయిపోతాయి, అంటే వైట్గా అయిపోతాయి. అండ్ ద థర్డ్ సిమ్టమ్ ఈజ్ లాస్ ఆర్ డిస్కలరేషన్ ఆఫ్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద ఐబాల్ కూడా తెల్లగా అయిపోతుంది, అంటే కలర్ పోతుంది. ఎందుకంటే మెలనోసైట్స్ చనిపోతున్నాయి కదా, మెలనిన్ ప్రొడ్యూస్ చేసేవి, అందుకనమాట. దెర్ ఆర్ వేరియస్ ట్రీట్మెంట్స్ బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ విటిలిగో. క్యూర్ లేని డిసీజ్ ఇది. ఎందుకు వస్తుందో తెలీదు, కానీ పోదు. సో అలాంటివి ఎవరు కూడా పరిస్థితిలోకి రాకూడదు అని అనుకుందాం, బట్ మన చేతిలో లేదు, ఎందుకంటే అదంతే. సో అలాంటి వాళ్ళు మనకి తటెస్ట్ ఇచ్చిన దాన్ని మనం చాలా 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 ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే అది దట్ హ్యాపెండ్, దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అది మనం
చాలా చాలా మైండ్ని దృఢంగా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథ తగిన శాస్తి. పూర్వము గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు. విజయనగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు. ఏంటో అందరూ మోసం అమ్మేవాడట, మళ్ళీ అవే కొనేసేవాడంట మోసం చేసేసి. ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి వచ్చాడట. ఆ పట్టణంలో అశ్వ ప్రదర్శన జరుగుతున్నది. ఆ అశ్వము అంటే గుర్రమర్ర. ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారుణ్ణి గుర్రాన్ని చూశాడు. కానీ కుమారుడు వేరే మారువేషంలో ఉన్నాడు కదా, దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు. మంత్రి కుమారుడు అంగీకరించలేదు. కొంచెం పెంచుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి. ఇంత విలువైన గుర్రాన్ని అంత తక్కువకు అడగటం నిజంగా మోసం చేయటమే అవుతుంది. పోనీ నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని నీకు అమ్ముతాను, సరేనా అన్నాడు మంత్రి కొడుకు. ఎంతైనా మంత్రి కొడుకు కదా, గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి. ఏమీ లేదు, 3 కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకి ఇచ్చేస్తాను, నీదే గుర్రం అన్నాడంట. వ్యాపారికి కోపం వచ్చిందంట. అయినా పేరాసకు లొంగిపోయాడంట. చూసారా, కొరడా దెబ్బలు తింటాకి రెడీ అయిపోయాడు అనమాట. మంత్రి కుమారుడు కొరడా ఎత్తి చెళ్ళు అనిపించి ఇలా చూశాడంట. అబ్బా అని మూలిగి, మరి ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్న పెళ్ళికి డప్పు వాయించాలన్నట్టు అబ్బా అని ఇంకా 2 కొట్టేసేయి అయిపోతుంది, ఇంకా 2 కొట్టేసి అన్నాడంట. మళ్ళీ మంత్రి కొడుకు చెళ్ళమని ఇంకోటి వాయించాడంట. అమ్మా 3వది కొట్టేసేయి, గుర్రం నాది అయిపోతుంది. చూసారా, వాడికి బాధ కన్నా ఆ గుర్రం నాది అయిపోవాలి అనే ఆశ ఎక్కువ ఉందన్నమాట. త్వరగా 3వది కూడా కానీ అన్నాడంట వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాన్ని మడిచి 3వ దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకి నీకు ఇచ్చేది, నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ తన వేషం చూపించాడంట. అంటే తన మంత్రి కొడుకని అందరికీ తెలిసేలాగా కట్టుకుంటారు కదా కఫ్ను, అది తీశాడంట. అంటూ వెళ్ళిపోయాడంట. వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడంట. వ్యాపారికి తగిన శాస్తి జరిగింది అని అక్కడి వారందరూ సబ్బరపడ్డారంట. మరి ఇదే మోసం ఆ రాజుగారు మంత్రి గారు కొడుకు రాకపోతే ఏమవుతుంది? అందుకే మనకు జరుగుతున్న మోసాలని ఎదుర్కోవాలి ఈ రోజుల్లో, సరేనా? మరి అభినయ గేయానికి వెళ్ళిపోదామా? నక్క ద్రాక్ష పండ్లు. నక్క ఒకటి దారిలో ద్రాక్ష తోట చూచెను. ద్రాక్ష పండ్లు చూడగా దాని నోరు ఊరెగా ఎగిరి దూకెను ద్రాక్ష పండ్ల కోసము. ఎంత ఎత్తు ఎగిరినా అందకుండా పోయెను. ద్రాక్ష పళ్ళు పుల్లనంటూ నక్క వెళ్ళిపోయెను. అవును కదా బాలలు, అందని ద్రాక్ష పుల్లన. అవును కదా బాలలు, అందని ద్రాక్ష పుల్లన. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.